అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 30వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం. ఈరోజు తిథి సప్తమి, రాత్రి 2:48 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:40 వరకు, తదుపరి శ్రవణం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తుల నుండి మాట పట్టింపులు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. గృహముల శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. తదుపరి కన్యరాశి. కుటుంబ సభ్యుల సమస్యల నుంచి పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి కొత్త రుణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలు ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మీనరాశి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.